నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు 4 Sides టీవీ అఫ్రంట్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకానికి శ్రీకారం. వంశీ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారించనున్న నూజివీడు కోర్టు. కాసేపట్లో విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక. దాదాపు జనసేనకే ఖరారని టాక్. మహబూబ్ నగర్ జిల్లాలో చిరుత కలకలం. కోయిలకొండ గ్రామ శివారు గుట్టలపై సంచారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే టీడీపీ తీసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కాసేపట్లో సీల్డ్ కవర్లోని అభ్యర్థి పేరును కూటమి నేతలు వెల్లడించనున్నారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఎంసీ మేయర్ హరికుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. దీంతో ఇప్పుడు ఈ పదవి జనసేన పార్టీకి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాసేపట్లో విశాఖపట్నం మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే టీడీపీ తీసుకుంది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. కాసేపట్లో సీల్డ్ కవర్లోని అభ్యర్థి పేరును కూటమి నేతలు వెల్లడించనున్నారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనివార్యమైంది. గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జీవీఎంసీ మేయర్ హరికుమార్పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో నెగ్గడంతో మేయర్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. ఇక డిప్యూటీ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సైతం కూటమి నెగ్గింది. దీంతో ఇప్పుడు ఈ పదవి జనసేన పార్టీకి దక్కుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి గతంలో మేయర్ పదవిని అయితే టీడీపీ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు డిప్యూటీ మేయర్ని కూడా కూటమి అయితే దక్కించుకోనున్నట్టుగా, దానికి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా వైస్ చైర్మన్గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు సంబంధించిన చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ మేయర్, మేయర్ పదవి మార్పులు సరిగ్గానే. ఎందుకంటే ఇప్పుడైతే అధికార పార్టీ దానికి సంబంధించిన ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం ఎవరు తగ్గాల్సిందే. అయితే విశాఖ మేయర్ పదవికి సంబంధించి కూడా ఇదే తరహా మార్పులు జరుగుతున్నాయి. కనీసం 4 రోజుల క్రితం విశాఖ మేయర్ సంబంధించి అధికారుల తీర్మానం పెట్టి దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్కి సంబంధించి కూడా కైవసం చేసుకోవాలని అప్పట్లో అనుకున్నప్పటికీ కూడా అప్పుడు సాధ్యపడలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ కూటమి పార్టీలోని జనసేన అభ్యర్థికి ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వబోతున్నట్టు, దీనికి సంబంధించి మరి కొద్ది సేపట్లో ఎన్నిక జరగబోతుంది. ఎన్నిక తర్వాత సో మొత్తానికైతే ఇంకా టీడీపీ అధికారంలో రాకముందు వైసీపీ అధికారం ఉండడం కాబట్టి మేయర్, డిప్యూటీ మేయర్ రెండు కూడా వైసీపీ చేతులు ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో ఇంకా తదనుగుణంగా కార్పొరేటర్లు వాళ్ళు కూడా పార్టీ మారడం మార్పులు జరిగాయి కాబట్టి ఇక మేయర్, డిప్యూటీ మేయర్ కూడా అదే మార్పులు చెందుతారనుకుంటారు. సో ఇప్పుడు మేయర్ ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన కాబట్టి డిప్యూటీ మేయర్ జనసేనకు సంబంధించిన పక్షులకు ఇవ్వబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తాజాగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తాజాగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్పై పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ తాజాగా వంశీపై నకిలీ ఇళ్ల పట్టాల కేసు నమోదైంది. దీంతో నూజివీడు కోర్టు వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటిషన్ వేశారు. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించి ఆయనపై ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసులలో కూడా బెయిల్ వచ్చినప్పటికీ ఇంకొక నకిలీ ఇళ్ల పట్టాల కేసు కూడా నమోదైనట్టుగా దానికి సంబంధించి నూజివీడు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగానే తెలుస్తుంది. ఇక ఈరోజు ఆయన బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసినట్టుగా దాని విచారణ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఆల్రెడీ వంశీకి సంబంధించి వివిధ కేసుల్లో గత 2 నెలల నుంచి కూడా వంశీ జైల్లోనే ఉంటూ వచ్చారు. అయితే ప్రతి కేసు నుంచి కూడా బెయిల్ లభించినప్పటికీ చివరికి నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది నూజివీడు కోర్టు. అయితే అప్పటి నుంచి కూడా వంశీ అనేక సార్లు వాయిదా బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. కానీ గత వారం రోజుల నుంచి కూడా వంశీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది. ఏదైతే ఆయన ఊపిరితిత్తుల సంబంధిత బాధలతో బాధపడుతున్నారని చెప్పేసి డాక్టర్లు చెప్పడం జరిగింది. 2 సార్లు వైద్య నిమిత్తం కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత కూడా వంశీకి సంబంధించి ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదు. సో ఈ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన మరోసారి ఈరోజు నూజివీడు కోర్టుకు ఎంపిక చేయడం జరిగింది. దీని మీద మరి కొద్దిసేపట్లో వాదనలు జరగనున్నాయి. వాదన జరిగిన తర్వాత వంశీకి బెయిల్ వస్తుందా రాదో అనేది చూడాలి. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల రీత్యా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. అందులో నకిలీ పట్టాల కేసు కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చే ఛాన్సెస్, అంటే ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే కేసులు కాబట్టి 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే కేసులకి ప్రతిదానికి కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ ధర్మంలో దీనికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వంశీకి ఈరోజు బెయిల్ వచ్చే ఛాన్సెస్. అయితే శ్రీనివాస్, ఏదైతే వంశీకి సంబంధించి ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకొక కొత్త కేసులు పెడుతూ ఆయనను కావాలని బయటకు రాకుండా చేసేటువంటి చర్యలు కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? అది సర్వసాధారణం. ఎందుకంటే అందు నుంచి కూడా జరుగుతున్నది. ఎందుకంటే వివిధ కేసులు టీడీపీ హయాంలో అనేక కేసులు నమోదు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ కేసులకు సంబంధించి ప్రతి కేసు కూడా ఒకదాని తర్వాత ఒకటి నమోదు చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ కక్షతో ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మంత్రికి ఈ కేసుల నుంచి ఇంకా బయటపడే ఛాన్సెస్ తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత కొనసాగుతోంది. ఉగ్రవాదులతో సంబంధాలున్న వాళ్ళ ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఇండియన్ ఆర్మీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా షోపియాన్లో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టాయి. అయితే ఇంట్లో దాక్కుని ఉన్న 2 ముష్కర్లను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొంతమంది ఉగ్రవాదులు ఉంటారనే అనుమానంతో షోపియాన్లో సెర్చ్ ఆపరేషన్ను కొనసాగిస్తోంది.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత కొనసాగుతుంది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళ ఇళ్లతో పాటు వారి బంధువుల ఇళ్లలోనూ ఇండియన్ ఆర్మీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా షోపియాన్లో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడపట్టాయి. అయితే ఇంట్లో దాక్కుని ఉన్న 2 ముష్కర్లను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరికొంతమంది ఉగ్రవాదులు ఉంటారనే అనుమానంతో షోపియాన్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా దేశంలో కూడా ఉగ్రవాదులతోటి సంబంధాలు ఉన్న వారిని, అలాగే ఉగ్రవాదులకు సానుభూతి స్థావరాలకు సంబంధించినటువంటి సానుభూతి పరులను కూడా ఏరువేసే లక్ష్యంగానైతే భారత ఆర్మీ కావచ్చు, భారత నిఘా వర్గాలు కూడా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా భారత ఆది నుంచి కూడా ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపాలనే లక్ష్యంతో అయితే ఆ ఉగ్రవాద ఏరువేతే లక్ష్యంగానైతే తమ యొక్క ఆపరేషన్లు అయితే కొనసాగిస్తూ వస్తుంది. అందులో ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే డబ్బులకు అమ్ముడిపోయి కానీ, ఏదైతే ఐసిస్ సానుభూతి పరులు కానీ, ఏదంటే రీసెంట్గా చూసాం హర్యానాకు సంబంధించినటువంటి ఒక స్టూడెంట్, అలాగే ఒక యూట్యూబర్ కూడా ఏదైతే ఉగ్ర కార్యకలాపాలు, అలాగే పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్తో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కావచ్చు, భారత్లో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ గురించి సంబంధించినటువంటి కీ సమాచారాన్ని కూడా అక్కడ చేరవేసినటువంటి వారి అంశాలను కూడా మనం చూసాం. ఇక ఈ నేపథ్యంలో భారతదేశంలో పాటు ఇటు జమ్మూ కాశ్మీర్లో కూడానైతే భారత భద్రతా బలగాలు, అలాగే ఇంటెలిజెన్స్ విభాగం కూడా వారి యొక్క అన్వేషణ అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఎవరెవరు సానుభూతి పరులు ఉన్నారు, ఎవరెవరు ఈ ఉగ్రవాదానికి అట్రాక్ట్ అవుతున్నారు, ఎవరెవరు పాకిస్తాన్ పైన సానుభూతిని ప్రదర్శిస్తున్నారనే వారిపైన నిఘా వేసి పూర్తిగా దానికి సంబంధించినటువంటి వారి యొక్క సోషల్ మీడియా అకౌంట్లను కావచ్చు, వాళ్ళ పర్సనల్గా కూడా వారిపైన ఒక కన్ను వేసి వారిపైన పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత వారిని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అయితే హైదరాబాద్లో భారీ పేరులకు కుట్ర పడినటువంటి గుంటూరుకు చెందినటువంటి సిరాజుర్ రెహమాన్, అలాగే హైదరాబాద్ సంబంధించినటువంటి సమీర్ను కూడా మొన్న అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగానైతే మనం చూసాం. ఏదేమైనా ఉగ్రవాద సానుభూతి పరులను ఖచ్చితంగా ఏరివేసే దిశగానైతే భారత భద్రతా బలగాలు వారి యొక్క ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద ఏరువేత లక్ష్యంగా షోపియాన్లోనైతే భారత భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నట్టుగా 2 ముష్కర్లు అయితే అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. దేని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఏదైతే భారత భద్రతా దళాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జల్లెడ పడుతుంది. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదం కార్యక్రమానికి భారత ప్రభుత్వం సైనికులకి, రక్షక దళాలకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎక్కడ ఎవరున్నట్టు అనుమానితులు ఉన్నట్టు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళ నుంచి విచారణ కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. అందుకు అనుగుణంగానే భారత రక్షణ దళాలన్నీ కూడా సరిహద్దు ప్రాంతాలు, రాష్ట్రాలు ఏదైతే రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇలాంటి ఆ సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నాయి, వారిని ప్రశ్నిస్తున్నాయి. ఈ తరహా ఈ సర్చింగ్ ఆపరేషన్లోనే జమ్మూ కాశ్మీర్లోని పోషియాన్ దగ్గర 2 ఉగ్రవాదులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గత కొంతకాలంగా కూడా ఇక్కడ నుండి భారత ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాలు చేరవేయడమే కాకుండా ఇక్కడ దాడులకు సంబంధించిన స్కెచ్ కూడా వాళ్ళు చేస్తున్నట్టు కూడా వాళ్ళ పోలీసులకు సమాచారం అందించింది. సో దాంతో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సో మొత్తానికైతే ఈ పొజిషన్ దగ్గర 2 ఉగ్రవాదులు ఉన్నారు, ఇంకెవరన్నా ఉన్నారు అనేది కూడా ఇంకా సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి ఉగ్రవాదుల విషయంలో భారత్ చాలా సీరియస్గా ఉంది. సో అవసరం అనుకుంటే కనుక ఇంతటి దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే ఉంది. అందుకు ఉదాహరణ మనకి ఆపరేషన్ సింధూరే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అంతకుముందు జరిగిన కార్గిల్ ఆపరేషన్ తీసుకోవచ్చు, లేదంటే సర్జికల్ స్ట్రైక్ తీసుకోవచ్చు, అదేవిధంగా మన బాలాకోట్ స్ట్రైక్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉగ్రవాదుల విషయంలో భారత్ ఇక సీరియస్ గానే ఉండబోతుంది. ఏ దేశం యొక్క మాట కూడా వినబడదు. చివరికి అమెరికా చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు అనేది ఇక్కడ స్పష్టంగా ప్రధానమంత్రి మోడీ కూడా స్పష్టం చేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఉగ్రవాదుల దేశంలో తలదాచుకున్నా, లేకుంటే ఎవరన్నా సరే వాళ్ళకి షెల్టర్లు ఇస్తున్నా, షెల్టర్ ఇచ్చిన వాళ్ళే కావచ్చు, దాచుకున్న వాళ్ళే కావచ్చు, లేకపోతే సానుభూతి పరులు కావచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తారు, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వారి వల్ల దేశానికి ఒప్పుకుందంటే ఖచ్చితంగా వారికి శిక్ష ఉంటుంది. దీంట్లో ఎటువంటి
అదైతే వెనకడికైతే వేసే ప్రసక్తి లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారత రక్షణ దళాలు మాత్రం ఖచ్చితంగా ఉగ్రవాదుల ఏరిపేట కార్యక్రమం నుంచి ఇక ఆగేది లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియగానే చూస్తుంది. అయితే శ్రీనివాస్, ఏదైతే నిన్న జరగాల్సినటువంటి పాక్ భారత్ సంబంధించిన డీజీఎంఓల రెండవ సదస్సు కూడా పోస్ట్పోన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ ఏదైనా ఆపివేసే అవకాశం ఉందా? దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సంపత్, ఆల్రెడీ దీనికి సంబంధించి నేను క్లారిటీ కూడా రావడం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఎక్కడ కూడా సమయం లేదు. ఇక టైం బౌండ్ ప్రోగ్రామ్ కాదు, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. దీన్ని ప్రతిసారికి పెంచుకుంటూ పోవడము, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవడం అనేది ఉండదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఏ దేశం అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందో వారు ఆపోజిట్ దేశం ఖచ్చితంగా దానికి సంబంధించి తదుపరి యాక్షన్ తీసుకుంటుంది. ఈ విషయంలో భారత్ తమ ఒప్పందాన్ని కట్టుబడి ఉంది. పాకిస్తాన్ కనుక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా ఆ దేశం మీద మరోసారి యుద్ధానికి వెళ్తుంది. ఈసారి యుద్ధానికి వెళ్తే మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఏదైతే లక్ష్యాలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాగ్బుడి నదిలో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 ప్రయాణికులు మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బంధువు అంత్యక్రియల కోసం ముంబై నుంచి దేవరుక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాగ్బుడి నదిలో ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 ప్రయాణికులు మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బంధువు అంత్యక్రియల కోసం ముంబై నుంచి దేవరుక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాగ్బుడి నదిలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే 5 ప్రయాణికులు మృతి చెందారు. కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బంధువు అంత్యక్రియల కోసం ముంబై నుంచి దేవరుక్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాగ్జుడి నదిలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 ప్రయాణికులకు అక్కడక్కడ మృతి చెందగా కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మనం ఎక్స్క్లూజివ్గా 4 సైడ్స్ టీవీ విజువల్స్లో చూస్తున్నాం. కారు అక్కడ ప్రమాదం జరిగిన స్థలం నుంచి అయితే కారు బోల్తా పడ్డ కారుని అయితే ప్రయాణికులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ కారుకు సంబంధించి కారులో ఉన్న వారిని కూడా వెలుపలికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 5 అయితే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒక డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. మనం 4 సైడ్స్ టీవీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అక్కడ బోల్తా పడ్డటువంటి కార్ని అయితే క్రేన్ సాయంతో అక్కడ ఉన్నటువంటి వారు బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ కారులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. 4 సైడ్స్ టీవీ విజువల్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ కార్ని కూడా అందులో ఉన్న వారిని బయటికి తీసే ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నారు. కానీ అప్పటికే ఆ కారులో ఉన్న 5 ప్రయాణికులు అయితే మృతి చెందినట్టుగా తెలిసింది. కారు డ్రైవర్ని కూడా హాస్పిటల్కి తరలించినట్టుగా, అతనికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే రాబోయే 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని తెలిపింది. రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి,
రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే రాబోయే 4 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides.